ఏదైనా ప్రదేశంలో అధిక స్థాయిలో ఉన్న కాలుష్య కారక పదార్థాలను శుద్ధి చేయడానికి సూక్ష్మజీవులను వినియోగించే జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమని పిలుస్తారు? బయో రెమిడియేషన్ అని పిలుస్తారు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22. జీవ వైవిధ్య చట్టం 2002. ప్రపంచంలో అతిపెద్దదైన జన్యు బ్యాంకు ఎక్కడ గలదు? స్వాల్బార్డ్లో కలదు. భారత్లో అతిపెద్దదైన జన్యు బ్యాంకు ఎక్కడ గలదు? జమ్మూ కాశ్మీర్లోని బన్నిహాల్ టు కాట్రాల మధ్య నిర్మాణంలో ఉన్న 111 కిలోమీటర్ల రైల్వే లింకులో 12.89 కిలోమీటర్ల పెద్ద సొరంగం నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. అయితే భారతదేశంలో 4వ అతిపెద్ద టన్నెల్గా నిలవనున్నది. అయితే ప్రజెంటు 1, 2, 3 స్థానంలో గల టన్నెళ్లను అతిపెద్ద బొగ్గు గనుల మూసివేతపై భవానీపాటి కమిటీ. ప్రపంచ ఎయిడ్స్ డే 2023 థీమ్ ఏంటి? ప్రత్యేక వివాహ చట్టం 1954, హిందూ వివాహ చట్టం 1955, వరకట్న నిషేధ చట్టం 1961, ది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, సమాన వేతనాల చట్టం 1976, ప్రినాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ యాక్ట్ 1994, గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005.